అసలు ఏ ఉద్దేశంతో దాన్ని చేసుకోవడానికి ఒప్పుకున్నావు? అసలు ఏ ఉద్దేశంతో దాన్ని చేసుకోవడానికి ఒప్పుకోకూడదు అంటే అక్క ఏంటి నీకు ఇష్టమేనా? నీకు తిందంటే ఎంత ఇష్టమో నాకు అదంటే అంత ఇష్టం. అంతే కదే. 2 రోజులు మామని అనడంగానే ఆలస్యమైనట్టయితే నేనే తిరగా మామ దగ్గరికి వెళ్ళి మామ నీ కూతురు నాకు ఇస్తున్నావా లేదా, లేకపోతే ఊర్లో చెత్తుపోయి పెళ్లి చేసుకోమంటావా అని అడుగుండేమని. సర్లే గొప్ప, నేను వెళ్తున్నాను. వెళ్ళు, నేను రమణన్నా. ఓయ్, దానికి వంట వార్పు ఏమీ రాదు తెలుసా? దానికి కూడా నువ్వే వంట చేసి పెట్టాలి. వంట చేసి పెట్టడం నాకు కష్టమేంటే, చిన్నప్పటి నుంచి వంట చేయడం నాకు అలవాటే కదా, చేసి పెడతా. అలాగే అందరూ నిన్ను వంట చేసే మొగుడు నవ్వుతారు తెలుసా? వంట చేసే మొగుడనే కదా, వంట భీముడు నవ్వినా కూడా నాకేం బాధలేదు, వాళ్ళ పళ్ళే బయటపడతాయి. అలాగే చేసుకో. ఇదిగో దానికి పాలు తీయడం పిడకలేయడం ఇవి కూడా రావు, అవి కూడా నువ్వే నేర్చుకోవాలి. నేర్చుకునేదంటే నేను పాలు తీయగలను, పిడకలు వేయగలను. నాకే కోరి కష్టాలు తెచ్చుకుంటానంటే ఎవరేం చేస్తారు? నీ కర్మ. కర్మ కాబట్టి పెళ్లి చేసుకున్నా. ఇదిగో దానికి తల దూకోవడం జడేసుకోవడం ఇవి కూడా రావు, అవి కూడా నువ్వే నేర్చుకోవాలి. ఏంటి నువ్వు చెప్పేదే? నా పిల్ల నా ఇష్టం. తల దూకుతా, జడేస్తా, పూలు పెడతా, అవసరమైతే నీళ్లు కూడా పోస్తా. రామ రామ రామ. ఇదిగో దాన్ని నువ్వు పెళ్లి చేసుకున్నావంటే సుఖంగా కాపురం చేయలేవు, అందుకని వేరే పిల్లని చేసుకో బావా. ఏంటి నువ్వు చెప్పేది? మేనమామ కూతురు పెళ్లి చేసుకుంటా అని చెప్పాను, చెప్పిన తర్వాత పెళ్లి చేసుకోకపోతే బాగుంటుందా? అంటే నీ మామకున్నది ఒకటే కూతురా? ఉండటానికి 2 కూతురు అనుకో, ఉంటే మాత్రం ఇద్దరు చేసుకుంటానా? పూర్తిగా ఇష్టపడే ఈ పెళ్లికి నువ్వు అంగీకరించావా? చూడు, 4 రోజుల్లో పెళ్లి కాబోయే ఏ ఆడపిల్లని ఈ ప్రశ్న అడగకూడదు. అడిగితే సమాధానం చెప్పదు. సుముహూర్తే సావధాన, సుముహూర్తమస్తు, సుప్రతిష్ఠితమస్తు, అయం ముహూర్త సుముహూర్తోస్తు. ధర్మే చ అర్థే చ కామే చ త్వయేష నాతి చరామి నాతి చరామి. అంటే సర్వకాల సర్వావస్థల్లోనూ కలిమిలో గాని, లేమిలో గాని, కష్టంలో గాని, సుఖంలో గాని, ఆశలో గాని, నిరాశలో గాని, మోక్షంలో గాని ఒక్కరిని విడిచి మరొకరు ఉండము అని అర్థం. ఎంత పవిత్రమైన అర్థం అందులో ఇమిడి ఉందో మీరు అర్థం చేసుకోండి. ఎంత గంభీరమైన భావం అందులో ఉందో మీరందరూ తెలుసుకోండి. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే భద్రాని శుభగే దేవ శరదాం శతం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఆ మాటకు వస్తే ఓ మగాడు ఆడదాని మెడలో తాళి కట్టడం అంటే, ఓ స్త్రీ నా పరువు, ప్రతిష్ట, నా గౌరవం, సంపద, నా శరీరం, మనస్సు అన్నీ పసుపుదాడుగా నీ మెడలో వేస్తున్నాను అని అర్థం. ఆ ముడివడిన కొంగులు పవిత్రమైన వివాహం అనే బంధానికి చిహ్నం. అగ్ని చుట్టూ ప్రదక్షిణం చేయడంలో ఒక గొప్ప విశేషం కూడా ఉంది సుమండి. వేద మంత్రాల శబ్దంలో పండిత శ్రేష్ఠుల పవిత్ర ఆశీస్సులతో పడిన ఈ 3 ముళ్ళకి సాక్ష్యం నేను సుమా. ఇంత పవిత్రమైన బంధాన్ని ఎవరు కించిపరిచినా, ఆటలాడుకున్నా జీవితాలు మసైపోతాయి సుమా అని హెచ్చరిక. అయ్యా అదండి విషయం. సాంప్రదాయం ఈ కాలం కుర్రాళ్ళకి శాదస్తంగా కనిపిస్తుంది కానీ దాని అర్థం తెలుసుకోవడానికి ఎవరూ ప్రయత్నించడం లేదు. ఇది సరే, ఇక వివాహం పూర్తయింది, ఇక విందు భోజనాలు కానిద్దాం, లేవండి. అమ్మాయి గారి సిగ్గుగా ఉందా? సిగ్గుగానే ఉంది, ఈ గదిలో ఉక్కగానే ఉంది. ఓ సింతే కదా, కౌగులిస్తే సిగ్గు పోతుంది, ఆ కిటికీ తలుపులు తెరిస్తే ఉక్క పోతుంది. కిటికీ తలుపులు తెరిచాను, గాలి వస్తుంది, నీ ఉక్కపోతుంది. పోతే ఆ సిగ్గు కూడా తెచ్చేస్తాను. పాల గ్లాస్ ఎక్కడ పెట్టు, కూర్చో. ఒక ఫ్యాన్ కొనుక్కోవచ్చు కదా? ఫ్యానా? దాన్నేం భాగ్యం. ఎన్నాళ్ళు ఒంటరివాణి కదా, దాని అవసరం లేకపోయింది. హాయిగా ఆరు బయట పక్కేసి పడుకుంటే ఆ పైరుగాలికి మైమరిచి నిద్ర పట్టేది. ఇల్లాలో నువ్వు వచ్చావు కదా, అసలు మన సంసారానికి కావాల్సిన ముఖ్యమైనవన్నీ ఒక లిస్ట్ తయారు చేసి వచ్చే పట్ల కొనేస్తాను. ఫ్యాన్ తోటే సంసారం సుఖంగా సాగిపోతుందా? అబ్బే, భార్యాభర్తల మధ్య ప్రేమ, మమత, అనురాగం అవి ముఖ్యం, అవి ముఖ్యం. నేననేది అది కాదు. మరి ఎంచక్కా తాతయ్య గారింట్లో గదికొక ఫ్యాన్ ఉంది,
కొళాయి తిప్పితే నీళ్లు వస్తాయి. భోజనానికి టేబుల్ కుర్చీలు, పడుకోవడానికి డబుల్ కాటు. దేనికైనా అదృష్టం ఉండాలి. అదృష్టం కాదు, డబ్బులు ఉండాలి. నేలను బట్టి నీళ్లు, లక్షణాలను బట్టి లక్షణాలని మన పెద్దలు ఊరికే అన్నారా? చూడు వెనక ఒక మాట చెప్పినా, మనకున్నదాన్ని మనం స్వర్గం అనుకుంటే స్వర్గం, నరకం అనుకుంటే నరకం. కుళాయి తిప్పినా వచ్చేది ఆ నీళ్లే, మన పెరటి బావిలో తోడినా వచ్చేది ఆ నీళ్లే. ఫ్యాన్ తిరిగినా వచ్చేది ఆగాలే, మన కిటికీ తలుపు తెరిచినా వచ్చేది ఆగాలి. పందిరి మంచమైనా డబుల్ కాట్ అయినా నిద్ర ముఖ్యంగానే మంచం కాదు. సర్లే, మగాళ్ళకి ఏదో సర్ది చెప్తారు. సత్య చెప్తాం కదా, జీవితానికి అర్థం చెప్తున్నాను. రా, ఎందుకు? బాగా చెప్తాను. ఇటు రావోయ్. చూడు, ఆ చెట్టు కింద నా జంటను చూడు. ఎండొచ్చినా వానొచ్చినా ఆ చెట్టే వాళ్ళకి శరణ్యం. అదే వాళ్ళ మిద్దే, వాళ్ళ మేడ. జానకి, ఓ మాట చెప్పనా? జీవితంలో మనకంటే ఉన్నవాళ్ళని చూసి మనం బాధపడే కంటే, మనకంటే లేని వాళ్ళని చూసి వాళ్ళకంటే మనం ఎంత అదృష్టవంతులమో తెలుసుకుని సంతోషించడం ఎంతో మంచిది. అదే జీవిత సత్యం, అదే జీవితాన్ని అర్థం చేసుకోవటం. అర్థమైందా? నవ్వు నవ్వు. చప్పుడు నువ్వు పట్టించుకోకూడదు. ఇది మాకు బాగా అచ్చొచ్చిన పట్టి మంచం. మా వసువంతా దీని మీద పుట్టిందట. సిగ్గా? సిగ్గుపడితే పనులలో జరుగుతాయి. పిచ్చిదనో. స్వాగతం, సుస్వాగతం. రా. నాకసలు పెళ్ళే అవదని, పిల్లనివ్వని ఈ ఊళ్ళో చాలా మంది కారు కోతలు, రైలు కోతలు కూడా కూర్చారు. అందుకే నేను సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నా. ఏ అమ్మాయితో నా చెయ్యి పట్టుకుంటే 500, కాలు పట్టుకుంటే 600 జరిమానాలు వేసి నావి 10 ఎకరాలు తినేశారు. రేపటి నుంచి నీ కాళ్ళు చేతులు నడి సెంటర్లో రోజుకి 100 సార్లు పట్టుకుంటాను. ఎవడేం చేస్తాడో చూస్తాను. రా. సిగ్గుపడుతున్నావా? బాగా సిగ్గుపడు. ఈ లీలాకృష్ణకి ఆడవాళ్ళని లాలించడం డాల్డాతో పెట్టిన విద్య. శ్రద్ధగా విను. ముందు నేను కౌగలించుకుంటాను. గుబ్బులు గుబ్బులుగా ఉంటుంది, ఏం భయపడకు. ఆ తర్వాత నిన్ను ముద్దు పెట్టుకుంటాను. మత్తు మత్తుగా, గిలి గిలిగా, గుండె దడదడగా ఉంటుంది. కాళ్ళు చేతులు వణుకుతాయి, అయినా భయపడకు. ఆ తర్వాత చెప్పడం కుదరదులే. రెడీ? కౌగలింత. ఇదేం కౌగులంత? కౌగులింతంటే ఇలా ఉండాలి. ఓర్ నాయనో. సరే, ఇప్పుడు ముద్దు పెట్టుకుంటాను. ఇదే ముద్దు? ముద్దంటే ఇలా ఉండాలి. ఓర్ నాయనో, ఈ దేవుడోయ్, నా కొంప ముంచావు కదే. ఏమి, నీకు ఇవన్నీ ఎవరు నేర్పారో చెప్పు. మా బావ. శ్రీకృష్ణ, నాకు ఏమిటి పరీక్ష? బయటికి పో. నిన్ను మీ బావని సెంటర్ చూసి పడి చేస్తాను. పో. ఏమిటండి కేకలు? బావన తర్వాత ఇట్టంటే ఆటలు ఆడుకోరా? కౌగిలించుకోవటం, ముద్దు పెట్టుకోవటం ఇవన్నీ ఆటల. పాపప్పల్లే, పాపాత్మురాల. పో. మీ మొహం. చిన్నప్పుడు బావ మరదలు ఆడుకునే బువ్వాలాటలండి. చిన్నప్పుడా? అంటే ఇంతప్పుడా? అమ్మయ్యా, బతికించావు కదే. మీ బావ ఎక్కడున్నాడు? మిలిటరీలో. తేడా వదిలిపోయింది. నీకెప్పుడు నా బొవ్వాలాట్లు ఆడుకోవాలంటే నాతోనే ఆడుకో, ఇంకెవరితోనూ ఆడుకో. పడుకో, కళ్ళు మూసి పడుకో. జ్యోతి, నా మంచి చెల్లి. బావ పొలానున్నాడు. ఈ క్యారేజ్ పట్టుకెళ్ళి బావకిచ్చిరా. మీ ఆయనకి నేనెందుకు ఇవ్వాలి? నీకు బావ కదంటి, మంచి తల్లి. తాతయ్య 2 రోజుల నుంచి కబురు చేస్తున్నాడు. నేను ఒకసారి వెళ్ళొస్తాను. నువ్వు పట్టుకెళ్ళకపోతే అల్లుడు గారు ఏమన్నా అనుకుంటారు. నువ్వే పట్టుకెళ్ళు. బావ చాలా మంచివాడమ్మా, ఏమనుకోడు. నా మంచి చెల్లి కదూ. అలాగేలే, కాకా పట్టుకుని వెళ్ళు. మీ పెద్ద కూతురు గారు వంట రుచి చూద్దాం. చాలే, ఊరుకోవే మరీ నడమంత్రం. దానికి అసలు వంటే చేతగానట్టు మాట్లాడతావు. అబ్బా, ఈ వంట తింటే మీ బావు పని అయినట్టే. నేను వేరే క్యారేజ్ పెడతాను, పట్రా. ఇదేంటి నువ్వు వచ్చావు? మీ అక్క ఏమైంది? జమీందార్ తాతయ్య గారింటికి వెళ్ళింది. ఆహా, కట్టుకున్న 3 కంటే జమీందార్ తాతయ్య ఎక్కువాడనమాట. అంత కోపం ఏంటి బావా? పాపం తాతయ్య మరీ రమ్మని కబుర్ చేస్తేనే వెళ్ళింది. రా తిందువు గాని. ఇవాళకి అక్కని క్షమించే బావా, రా. సరే, ఇవాళ ఒక్కనాడు క్షమిస్తున్నాను, రేపటి నుంచి క్షమించను.
నువ్వు కనుక రేపటి నుంచి క్యారేజ్ తీసుకొచ్చావు నీ కాళ్ళు చేతులు ఎదుర్కొడుతూనే ఉంటున్నావు. సర్లే రా 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 రమ్మంటుంటే. అక్కడ తీసుకునే జానకి. జానకి అబ్బబ్బా ఏమిటా కేకలు? కేకలేంటే కేకలు. అవును ఏమిటి మోసం? పొలానికి అన్నం పట్టుకొస్తానని చెప్పి నువ్వు రాకుండా మీ చెల్లెని పంపిస్తావా? నీకెన్ని గుండెలు? ఇదిగో రాకపోతే రాపోయావు కానీ మధ్యాహ్నం వంట చేసావు అమృతం. స్వర్గానికి బెత్తిరేయడం. నీ మట్టి వాసన చెవట కంపు భరించలేకపోతున్నాను. ముందెళ్ళి స్నానం చేసిరా. నువ్వు చెప్పినా చెప్పపోయినా నాకంతా తెలుసు మురళి. నువ్వు జానకిని ప్రేమించావు, తప్పులేదు. కానీ వాళ్ళ బాబేదో కొంపలు ముంచుకుపోయినట్టు ఆ జాతి రత్నాన్ని తీసుకెళ్ళి మోటు రత్నాన్ని కట్టబెట్టాడు. ప్రేమించిన ఆడ దొరకపోతే ఎవరికైనా బాధే. మరి అంత మాత్రాన్ని నువ్వు ఇలా మనసు పాడు చేసుకోవటం నాకు బాధగా ఉంది. జరిగింది మర్చిపోవు. మర్చిపోవటం అంత తేలిక కాదు. కష్టమే, చాలా కష్టం నాకు తెలుసు. అందుకే మర్చిపోవటానికి కొన్ని సులువైన పద్ధతులు కనిపెట్టారు మన పెద్దలు. అవును, చరిత్ర తిరగేస్తుడు. పార్వతిని ప్రేమించిన దేవదాస్ ఏం చేశాడు? పార్వతిని మర్చిపోవడానికి మందు కొట్టాడు. అందాక ఎందుకు, ప్రేమ్నగర్ సినిమాలో నాగేశ్వరరావు ఏం చేశాడు? వాణిశ్రీని ప్రేమించి ఆ అమ్మాయి తిరస్కరించిన తర్వాత బాటిల్ ఓపెన్ చేశాడు. అతనే కాదు, చరిత్రలో భగ్న ప్రేమికులందరూ బాధని మర్చిపోవడానికి మందునే ఆశ్రయించారు. ఏదిగా లీలకృష్ణ, ఏమిటిదంతా? వద్దు ప్లీజ్. మనం చరిత్రను అవమానించకూడదు. పెద్దలు నడిచిన తోవనే మనము నడవాలి. ఇది ముందు కొంచెం ఘాటుగా ఉంటుంది, ఆ తర్వాత వగరుగా, తియ్యగా, చేదుగా, అచ్చం ఉగాది పచ్చడిలా ఉంటుంది. అబ్బా